హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన దేవులపల్లి వెంకటేశ్వరరావు 42వ వర్ధంతి స్మృతి విశేషాలను, వారి జీవిత చరిత్రగా విశేషాలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఇప్పుడు వినిపిస్తాను. వినండి. దేవులపల్లి వెంకటేశ్వరరావు 42వ వర్ధంతి స్మృతి. ఇక వినండి. సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్రధారి, కమ్యూనిస్టు ఉద్యమ సిద్ధాంతకర్త, నల్గొండ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా చరిత్రలో నిలిచిన వ్యక్తి. నిజాం పాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటంలో ఆయన చూపిన నాయకత్వం, సిద్ధాంతపరమైన స్పష్టత, ప్రజలకు అంకితమైన జీవితం ఆయన్ను ఒక ప్రజానాయకుడిగా, సమాజ సంస్కర్తగా నిలబెట్టాయి. ఆయన జీవితం ఒక ఆదర్శవంతమైన పోరాట యాత్ర, సామాజిక న్యాయం కోసం అంకితమైన జీవనం. జూలై 12న ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించే క్రమంలో దేవులపల్లి వెంకటేశ్వరరావు 1917 జూన్ 2న వరంగల్ జిల్లా ఇనుగుర్తిలో జన్మించారు. ఆయన స్వస్థలం సూర్యాపేట సమీపంలోని చెందుపట్ల గ్రామం. సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన మనస్సు సామాజిక అసమానతల పట్ల సున్నితంగా స్పందించింది. ఆయన ప్రాథమిక విద్య తిరుమలగిరి, నామవరం గ్రామాల్లో, మాధ్యమిక విద్య సూర్యాపేటలో, హై స్కూల్ వరంగల్లో పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతుండగా నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నందుకు బహిష్కరణకు గురయ్యాడు ఆయన. దీంతో జబల్పూర్ వెళ్ళి అక్కడ BA డిగ్రీ పూర్తి చేశారు. జబల్పూర్లోనే ఆయనకు జాతీయోద్యమం, కమ్యూనిస్టు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. ఇది ఆయన జీవిత గమనాన్ని మార్చివేసింది. ఇక కమ్యూనిస్టు ఉద్యమంలోకి ప్రవేశాన్ని గమనిస్తే 1939లో స్వగ్రామం చెందుపట్లకు తిరిగి వచ్చిన వెంకటేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. అప్పటికే నిజాం పాలనలో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం ఉన్నప్పటికీ ఆయన ధైర్యంగా కామ్రేడ్స్ అసోసియేషన్ దాని నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. నిజాం రాజ్యంలో భూస్వామ్య వ్యవస్థ, దొరల దౌర్జన్యాలు, కౌలు రైతులపై అన్యాయాలు ఆయన లోతుగా కదిలించాయి. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ రైతాంగ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించిన తీరును గమనిస్తే 1941 నుంచి 1951 మధ్యకాలంలో తెలంగాణ సాయుధ పోరాట ఉధృత రూపం దాల్చింది. నల్గొండ జిల్లా ఈ పోరాటానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ దశలో వెంకటేశ్వరరావు నల్గొండ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. నిజాం సైన్యం, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని సంఘటితం చేసి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు ఆయన. ఆయన నాయకత్వంలో జనగామ, సూర్యాపేట అటువంటి ప్రాంతాల్లో పోరాటం ఉధృతంగా సాగింది. పోరాట విరమణవాదాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివల్ల పార్టీలో సిద్ధాంతపరమైన చర్చల్లోనూ ఆయన ప్రముఖంగా నిలిచారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో 8 సంవత్సరాలు, నక్సల్బరీ పోరాట కాలంలో 9 సంవత్సరాలు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యునిగా, CPM నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా, అనంతర కాలంలో భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం కేంద్ర కమిటీ కార్యదర్శిగాను, ప్రొలెటేరియన్ పాత్, సంకేతం, జనశక్తి అలాంటి పత్రికల ద్వారా దేశంలో కమ్యూనిస్టు విప్లవకారుల్లో పొడచూపిన అతివాద, మితవాద పెరడధోరణులకు వ్యతిరేకంగా తరిమెల నాగిరెడ్డితో కలిసి ఆయన చేసిన పోరాటం అద్వితీయం. ఈ సిద్ధాంత పోరాటంలో వారి జోడి అపూర్వం. దేవులపల్లి వారి సాహిత్యం, రచనలు మనం పరిశీలిస్తే
కేవలం పోరాట యోధుడే కాదు, ఈయన సిద్ధాంతకర్త, రచయిత కూడా. ఆయన తెలంగాణ పోరాట చరిత్రను సవివరంగా గ్రంథస్థం చేశారు. అయితే ఈ రచనలో మొదటి భాగమే అందుబాటులోకి వచ్చింది. జనగామ ప్రజల వీరోచిత పోరాటం, హైదరాబాద్ కౌల్దారీ చట్టం అటువంటి రచనలు ఆయన సాహిత్య కృషికి నిదర్శనం. ఈ రచనలు తెలంగాణ పోరాటంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను విశ్లేషించాయి. ఇక రాజకీయ జీవితం, జైలు శిక్షలు గమనిస్తే వారి పట్ల పోరాట విరమణ తర్వాత 1957లో నల్గొండ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన తన వ్యక్తిగత భూసంపదను కౌలుదారులకు ఇచ్చేసి సామాజిక న్యాయం పట్ల తన నిబద్ధతను చాటారు. 1962-64లో డిటిన్యూగా, 1970లో నాగిరెడ్డి కుట్ర కేసులో ముద్దాయిగా జైలు జీవితం గడిపారు. నాగిరెడ్డి కేసులో 4 ఏళ్లు జైలు శిక్ష విధించబడినా బెయిల్పై విడుదలయ్యారు. డివి అనేటువంటి ఈయన వ్యక్తిగత జీవితం పరిశీలిస్తే వెంకటేశ్వరరావు బాల వితంతు అయిన శ్రీరంగమ్మను వివాహం చేసుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా సామాజిక న్యాయం, సమానత్వం వైపు మొగ్గింది. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన తన జీవితాన్ని అణగారిన వర్గాల ఉద్ధరణ కోసం అంకితం చేశారు. 1984 జూలై 12న, అనగా 42 సంవత్సరాల క్రితం ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తెలంగాణ ప్రజలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవితం, త్యాగాలు, పోరాటాల గురించి గుర్తు చేసుకోవటం మనందరి బాధ్యత. సమాజంపై ఆయన ప్రభావాన్ని గమనిస్తే మనం దేవులపల్లి వెంకటేశ్వరరావు జీవితం ఒక సామాజిక ఉద్యమకారుడిగా, సిద్ధాంతకర్తగా, రచయితగా, నాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లాను కేంద్రంగా చేసుకొని రైతాంగాన్ని సంఘటితం చేసిన ఆయన నాయకత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన రచనలు, సిద్ధాంత చర్చలు ఈరోజు కూడా సామాజిక న్యాయం కోసం పోరాడే వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. దేవులపల్లి వెంకటేశ్వరరావు జీవితం సామాజిక అసమానతలను ఎదిరించి నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రైతాంగ హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఒక విప్లవకారుడి కథ. ఆయన త్యాగం, నాయకత్వం, సిద్ధాంత నిబద్ధత ఈరోజు కూడా తెలంగాణ ప్రజలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక ఆదర్శంగా నిలుస్తాయి. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని స్మరించుకుంటూ సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగించడం మనందరి బాధ్యతగా గుర్తిస్తూ ఈ విశేషాలని దేవులపల్లి వెంకటేశ్వరరావు 42వ వర్ధంతి స్మృతిలో మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.